ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు 10 ఏళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులే కారణం. వెంటనే వాటిని బయట పాడేయండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9666785242. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి గురించి మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆనందంగా అయితే ఉంటారు. ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాలు అయితే రావాలని కోరుకోరు. అంటే అనవసరమైన ఒత్తిళ్లు తెచ్చుకోవడానికి అయితే ఇష్టపడరు. అలానే నిర్మలమైన స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చేసినప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రతి దాన్ని విన్న వెంటనే లేదా చూసిన వెంటనే వీరు నమ్మరు. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నమ్ముతారు. అయితే మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని వస్తువులు మాత్రం మనకి దురదృష్టాన్ని అయితే కలిగిస్తాయి. అయితే అటువంటి వస్తువులు వాడటం వల్ల మనకి పేదరికం లేదా కష్టాలు వస్తాయని మనకు తెలియవు. వాటిని మనం నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే గుర్తించి వాటిని బయట పాడేయండి. లేకపోతే మీకు ఇబ్బందులు అనేవి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో బాగా ఇబ్బందులు పడుతూ అంటే వచ్చిన డబ్బు నిలవకపోవడం కానీ డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, వాటన్నిటికీ కూడా మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే కారణం. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వ్యాపార విషయంలో మీరు కోరుకున్న విధంగా లాభాలు పొందుతారు. అలానే వ్యాపార పరంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ల విషయంలో మీరు అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో పార్ట్నర్ల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో కొన్ని ఆప్షన్లు అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కోర్సులకు సంబంధించి కానీ లేదా విద్య పరంగా ప్రస్తుతం చదువుతున్నటువంటి కోర్సును కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళడానికి ఎటువంటి వాటిని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు సందిగ్ధత అయితే ఉంటుంది. మీరు కనుక దీనిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ నిర్ణయాల విషయంలో కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇతరుల సలహాల కన్నా మీ యొక్క సొంత నిర్ణయాలపై ఆధారపడటం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. అయితే వృషభ రాశి వారు అందరినీ కూడా త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా తనవారుగా భావిస్తారు. వీరికి ఉన్నటువంటి మొహమాటం కారణంగా కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఏదైనా పని విషయంలో కానీ ఏదైనా కావలసిన వస్తువు విషయంలో కానీ లేదు అని చెప్పలేకపోతూ ఉంటారు. వీరి దగ్గర లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో మానుకొని మరీ ఇస్తారని చెప్పుకోవచ్చు. దీనివల్ల అవతలి వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు వస్తాయని అనుకుంటారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని ఏ విధంగానూ గౌరవించరు. కేవలం తమ అవసరం వరకునే చూసుకుంటారు. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో కనుక మీరు ఈ సమయంలో కొంచెం తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి విషయానికి కోప్పడిపోవడం కానీ లేదా పై స్థాయి అధికారుల మీద మీరు చికాకు పడడం, అంటే వారితో వివాదాలు ఏర్పాటు చేసుకోవడం, అభిప్రాయ భేదాలు రావటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో కొంచెం ఓర్పుతో అయితే ఉండవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఆరోగ్య విషయంలో మెరుగుదల అయితే కనిపిస్తుంది. శారీరకంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలకు గత మాసంతో పోలిస్తే ఈ సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో పేదరికం పరంగా మాత్రం మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇంట్లోకి డబ్బు అయితే వస్తుంది కానీ దాన్ని మీరు సరైన రీతిలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. ఎంత సేవ్ చేద్దాం అనుకునేటప్పటికీ కూడా అనుకోని ఖర్చులు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. అయితే మీ ఇంట్లో ఈ 2 వస్తువులు కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని బయట పాడేయండి. ముఖ్యంగా పాడైపోయినటువంటి చీపుర్లు అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. చాలామంది బూజులు దులుపుకోవడం, లేకపోతే అలా ఉంటే బయట తుడుచుకోవడం, లేదా పెరడు ఏవైనా ఉంటే పెరట్లో తుడుచుకుందామని ఉంచుకుంటారు. అలాంటి చీపుర్లతో మాత్రం ఎప్పుడూ మనం శుభ్రపరచుకోకూడదు. ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం అంతా కూడా ఊడ్చిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పాడైపోయిన చీపుర్లు మాత్రం ఉపయోగించుకోండి. అలానే మీరు ఉపయోగించేటువంటి దువ్వెనకి ఏవైనా పళ్ళు విరిగిపోయినట్లయితే అటువంటి దువ్వెనలు కూడా మనం ఉపయోగించకూడదు. మనం దువ్వెన అంటే అలంకరణగా చూసుకుంటాం, అంటే సౌందర్యం. ఎప్పుడు కూడా స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ విరిగిపోయినటువంటి దువ్వెనలతో కనుక మీరు దువ్వుకున్నట్లయితే శారీరకంగా రోగాలు అయితే వస్తాయి. అలానే ఇంట్లో డబ్బు సమస్యలు కూడా పెరిగిపోతాయి. తలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అస్సలు ఈ 2 వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉంచకండి. అలానే ఈ రాశి వారికి రాజకీయ పరంగా మాత్రం బాగా కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తారని చెప్పుకోవచ్చు. మీ ప్రత్యర్థులు మీ గురించి తప్పుడుగా చేసినటువంటి ప్రచారాలు కానీ, మీ మీద వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపించుకుంటూ ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని దక్కించుకుంటారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చూసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలానే కళారంగంలో కూడా వీరిదైన శైలిలో ప్రతిభను కనబరుస్తూ ముందుకు నడుస్తారు. కళారంగ పరంగా ఈ సమయంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించే అవకాశాల విషయంలో చిన్నబుచ్చి ఉంటారో వారే మీతో పనిచేయాలని కోరుకుంటారు. అంతటి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే వృషభ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో అయితే ఈ వస్తువులు కనుక మీరు బయట పడేసినట్టయితే వెంటనే మార్పు అనేది కనిపిస్తుంది. ఇంట్లో ఒక్కొక్కటిగా సమస్యలు తగ్గడం కానీ, లేకపోతే ఇంట్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ముందుకు సాగడం జరుగుతుంది. అమ్మకాలు, కొనుగోళ్లు చాలా వేగంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. అయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే ఆదివారం రోజు సూర్యుడికి ఏదైనా పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.